సో, మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత శివుడు కాస్మిక్ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేస్తాడు. సో, ఇది మనకేం చెప్తుందంటే హరి, హర ఇద్దరూ ఒక నిజమైన సుప్రీం పవర్స్ అని ఇది మనకు చూపిస్తుందనమాట. 4 మంత్స్ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. సో, అప్పుడు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు కొన్ని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఆపేస్తారనమాట. దీన్ని చతుర్మాసం అంటారు. ఈ చతుర్మాసంలో విష్ణుమూర్తి అన్ని బ్యాలెన్సెస్ కాస్మిక్ ఎనర్జీ బ్యాలెన్స్ చేసేదంతా శివుని చేతిలో పెడతాడనమాట. ఈ 4 మంత్స్ మనము ఇన్నర్ స్పిరిచువాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. మాసంలోనే శివయ్యకి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నీ అవుతాయి, జరుగుతుంటాయి. మనశ్శాంతి, ప్రశాంతత కోసం అభిషేకాలు అన్నీ చేస్తారు ఈ మాసంలో శివయ్యకి. మెయిన్‌గా ఈ టైంలో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ యాక్టివ్‌లో ఉంటాయన్నమాట. నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ చాలా యాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి మనము నామస్మరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మెయిన్‌గా ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్లో శివాభిషేకం చేయాలి. అలాగే గుడికి వెళ్ళండి. మనకి ఈ 3, 10, 17, 24 ఈ సోమవారాలని మనము శ్రావణ సోమవారాలు అంటాము. సో, ఈ టైంలో శివయ్యకి గుడికి వెళ్ళి ప్రత్యేక అభిషేకాలు చేయించండి. ఇంట్లో కూడా అభిషేకాన్ని చేయండి. చాలా మంచిగా ఉంటుంది. ఈ టైంలో మనం అభిషేకం చేస్తే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెంటల్ పీస్ అనేది ఉంటుంది. ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే కూడా ఒక షీల్డ్ లాగా మనకి అడ్డంగా నిలబడుతుంది అనమాట. సో, చాలా ఇంపార్టెంట్. అభిషేకం చేయించండి, చేసుకోండి, ఇంట్లో చేసుకోండి, అలాగే గుడికి కూడా వెళ్ళండి. దీనిలో వెల్త్ అనేది పెరుగుతుంది, హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో, అందరూ చాలా బాగుంటారు. ఇంట్లో వాళ్ళ కోసం అన్నా చేయండి. టైంలో శివుడిని ఎక్కువ పూజిస్తే మనకి పర్సనల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అయినంత వరకు మీరు పంచామృతాలతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి ఈ 4 మండేస్. తర్వాత బిల్వపత్రాలు సమర్పించండి. ఇష్టమైన నైవేద్యాలు కూడా చేసి పెట్టండి. పంచాక్షరి మంత్రంని జపిస్తూ అభిషేకం చేయండి. మహామృత్యుంజయ మంత్రం వచ్చేసి శివ గాయత్రి మంత్రం. ఈ 3 మంత్రాలని జపిస్తూ నామస్మరణ చేసుకుంటూ మీరు అభిషేకంలో పాల్గొనండి. ఫాస్టింగ్ ఉండడం కూడా చాలా మంచిది. సో, ఎస్పెషల్లీ ఏంటంటే 17th రోజు నాగపంచమి ఉంది. సో, ఆ రోజు కనుక మనము గుడికి వెళ్ళి పాలు పోస్తే మనకి ఏంటంటే సర్పదోషాలు ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరికి సర్పదోషాలు ఉన్నా ఆ సర్పదోషాలు అనేటివి పోతాయి అన్నమాట, తొలగిపోతాయి. మనం ఇలా చేయడం వల్ల పరమశివుని అనుగ్రహాన్ని కూడా మనం పొందుతామన్నమాట. దీనివల్ల భయం, ఆందోళన, సర్పదోషాలకి సంబంధించిన గండాలు అన్నీ పోతాయి అన్నమాట. ఫ్యామిలీలో ఎవరికొన్నా ఉన్నా సరే అవి కూడా పోతాయి. ఆ రోజు నవ్-నాగ్ స్తోత్రం చదువుతూ మీరు పూజ చేసుకోవచ్చు అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. పుట్టకి పాలు పోయండి, మొక్కండి, వెళ్ళండి, గుడికి వెళ్ళండి, అభిషేకం చేయించండి. ఇంకా పిల్లలు కాని వాళ్ళు ఉంటే, ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నారు, సో ఏదో ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు అంటే కూడా ఈ సమయంలో మీరు యాక్టివ్గా పూజలు చేసుకుంటే ఇట్ విల్ బి వర్క్ అనమాట. సో, వెళ్ళండి, గుడికి వెళ్ళండి, అభిషేకం చేయించండి, ఇంట్లో కూడా అభిషేకం చేసుకోండి. ఏమన్నా దోషాలు ఉన్నా సరే అన్నీ పోతాయి అన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరు చేసుకోవాలి, అందరూ బాగుండాలి. నేను ఆ శివయ్యని కోరుకుంటున్నాను. అండ్ స్టే ట్యూన్డ్, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్. శివుని భక్తులు ఎవరన్నా ఉంటే హరహర మహాదేవ అని చెప్పేసి కామెంట్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర.